ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఫార్చునర్ కార్కి అడ్డొచ్చిండని అందరికీ దిగి ముగ్గురు దిగి అడ్డగోలుగా బూతులు మాట్లాడి పిచ్చి కుక్క కంటే దారుణంగా కొట్టారు ఇద్దరు వ్యక్తుల్ని, కారుకి అడ్డం వచ్చారని. అసలు ఎటు పోతుంది ప్రపంచం, ఎటు ఈ సెక్షన్లు ఏవి. అరే నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ వీడియో విషయం నాకు కోపంతో తిట్టాలన్నా ఏమన్నా అర్థమవుతలేదురా. ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలనుకో, మనకు టక్క ఫర్నోని కొట్టాలరా ఆయన. ఓ పాప మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ బండి మీద వస్తున్న వాడిని పట్టుకొని పిడిగుద్దులు గుద్ది బ్యాట్లతో కొట్టి ఏం ఆనందరా నాకు అర్థం కాదు. ఏం మగోనిరా నువ్వు? ఇప్పుడు నేను సపోజ్ ఒక వీడియోలు చేస్తాను, నేను ఒక కిరాణా షాప్ వాని మీద తిట్టాను, నేను తప్పు చేసిన నాకన్నా హై రేంజ్లో ఒక టక్కా ఫోన్ తిడతాను నేను. అర్థమైందా? నీకు అంత గుద్దబల్పు అంత మొగతనం ఉంటే నీ కారానికి ఏముంది, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పోయి ఎవరిని కొడుకో నాకు తెలియదు, అలాంటి సేమ్ జిహెచ్ఎంసీ కొడుకుని కొట్టరా నీ గుద్దలు దమ్ముసా, అది మొగతనం. అది పోయి మిడిల్ క్లాస్ వాళ్ళను పేదలను కొట్టడం కాదు, అది గొప్పతనం మొగతనం కాదు. అర్థమైందా? నీ అమ్మ ఒక టక్క ఫోన్ కొట్టితే తిరిగి కొట్టేటోని కొట్టాలరా మనం ఎంత కొట్టినా కొట్టలోని తిరిగి కొట్టలోని కొట్టి నీ మగోని అని చూపించుకోవడం ఎంత కరెక్ట్ నాకు అర్థం కాదు. అరే నీ అమ్మ ఫార్చునర్ ఉంటే ఏ డబ్బునోడు అయిపోడు. నీ అమ్మ ఢిల్లీలా ముంబైలా ఈ సైడ్ మొత్తం ఫార్చునర్లు మళ్ళీ ఓలా ఊబర్కి నడుపుతారు తెలుసా. మీరు అనుకుంటారు 30 లక్షల బండి 50 లక్షల బండి, అది ఢిల్లీలో ముంబైలా ర్యాపిడో ఓలా నడుపుకుంటారు ఆ బండు.